హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మా వీధిలో వినాయక స్వామికి నిమజ్జనం అండి. అందుకని చెప్పి పూలదండ అయితే కట్టాము వినాయక స్వామికి. అంటే ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ అయితే పూలదండ కడుతున్నామండి. బంతి పూలను గులాబీ పూలు తెచ్చుకున్నాము కట్టుకోవడానికి. అవైతే మా ఆయనగారు ఇలా కట్టారండి. మాల చాలా బాగా వచ్చింది, బాగుంది. వినాయక స్వామికి కూడా వేసాము చూడండి, చాలా బాగా వచ్చింది దండ అయితే. నెక్స్ట్ అయితే నేను శనగలు ఉడకబెట్టానండి. శనగలును రవ్వ కేసరి చేద్దామని అయితే రవ్వ కేసరి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి రవ్వ కేసరికి అయితే రెడీ చేశాను. బొబ్బర్లు అయితే శనగల వీడియో అయితే తీయలేదండి, రవ్వ కేసరి వీడియో అయితే తీసాను. ఇదిగోండి ఫస్ట్ అయితే కొద్ది జీడిపప్పును కిస్మిస్ అయితే వేయించి పక్కన పెట్టుకున్నాండి. తర్వాత అయితే వాటర్ పోస్తున్నాను. నేను కూడా నాకు తెలీదు, పక్కన వాళ్ళని అడిగే తెలుసుకున్నానండి. అప్పుడే ప్రసాదం చేసేటప్పుడే ఇంకో విగ్రహం అయితే తీసుకెళ్తుంటే అది అయితే వీడియో తీసానండి. ఎలాగ వీడియో ఆన్ చేసే ఉందని చెప్పి. అదిగోండి మా ఇంటి ముందు స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ స్కూల్లో అయితే వినాయకుని పెట్టారు. పిల్లలందరూ కలిపి పెట్టుకున్నారు. 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళైతే ఈరోజు తీసుకెళ్తున్నారు వినాయకుడిని. చూడండి ఇప్పుడైతే టైము 11 అవుతుంది. అప్పుడు తీసుకెళ్తున్నారు వాళ్ళు. మా వినాయకుడిని అయితే ఈవినింగ్ తీసుకెళ్తామండి. ఇదిగోండి ఇప్పుడైతే రవ్వ కేసరికి వాటర్ అయితే పోసానండి. గ్లాస్కి 4 గ్లాసులు వాటరు. రవ్వ 1 గ్లాస్ అయితే 1 గ్లాసు పోయాలంటండి. పంచదార ఇప్పుడైతే రవ్వ వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఉండలు కట్టేస్తుంది, లేదంటే ఆల్రెడీ నా రవ్వ కేసరి ఉండలు కట్టేసింది. దాన్నే గట్టిగా కలుపుతున్నాను ఉండలన్నీ పోయేలాగా. నెక్స్ట్ పంచదార వేయాలండి. అది కొద్దిగా ఉడికాక నేనైతే 1/2 కేజీ చేస్తున్నాను ప్రసాదం. 1/2 కేజీ రవ్వ, 1/2 కేజీ పంచదార అయితే తెచ్చుకున్నాము. ఇంట్లో ఉంది కానీ అవైతే ఇంకా కొలతలుగా ఉండకపోయినా కరెక్ట్గా సరిపోతాయి లెక్కగా అని చెప్పి బయట నుండి తెప్పిస్తాను. దాంతో అయితే చేసేస్తున్నాను. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకురమ్మన్నాను కలర్ది. మా పిల్లలైతే అదేమో ఎల్లో కలర్ వచ్చేదేమో నీళ్ళల్లో వేసాక ఎల్లో వచ్చిందండి. ఆరెంజ్గా ఉంది పౌడర్ చూడడానికి. అదే వాటర్లో వేయగానే ఎల్లో వచ్చింది. పంచదార కూడా వేసాను చూడండి. పంచదార వేసాక కొద్దిగా వాటర్ దగ్గరికి అయ్యాక కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ అలా కలుపుతూనే ఉండాలండి, కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే మొన్న వరలక్ష్మీదేవి పూజకి చేశాను. వినాయక చవితికి చేశాను కదండి గుండ్రాల పాయసం. అందులో అదే కొద్దిగా ఉంటే అదే వేసాను. ఇంకోండి వేయించుకున్న జీడిపప్పు కూడా